ప్రాతః స్మరణీయ పరమారాధ్యులు జగద్వందనీయులు ఎస్కేఎస్ఎం గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి परम गुरुदेव त्रिलाभ विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्रीमद जगद्गुरु भक्तिवयो पुरी गोस्वामी महाराज वाరి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గులు ఆచార్య తాలూకు దివ్యపాదంలో ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథ పిపాషు మరియు గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనసులు మాన్యులు తెలియపరుస్తూ అఖిల గుణగణ నిధి కరుణాసాగర్ భక్త బచ్చల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలుక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి 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 కృప. మనుష్య జీవితంలోని సర్వోత్కృష్టమైన కర్మం అనేది ఏదైతే ఉన్నదంటే అది కేవలం శ్రీహరి భక్తి. విష్ణోర్పాద ఉపసమర్పణం. శ్రీహరి తాలూకా పాదపద్మాలని ఆశ్రయం తీసుకోవడమే, శరణం తీసుకోవడమే మానవ జీవితంలోని సర్వోత్కృష్టమైనది కర్మము. అందరూ కర్మం చేస్తారు. కర్మం చేయడానికి ఎవరికి వద్దని చెప్పారు. కానీ సర్వోత్కృష్టమైన కర్మం అనేది ఏంటి? అది కూడా ఏంటి? మనిషి జన్మలోని పశు పక్షులు కూడా కర్మం చేస్తారు. కానీ సర్వోత్కృష్టమైన కర్మం ఏంటి చెప్తున్నారు ఇక్కడ. యదేషు సర్వభూతానం ప్రియం ఆత్మనేశ్వర శృహద్. చిన్న చిన్న పనులు చేయడానికి కాదు, మనం ఇటువంటి ఒక కర్మం చేద్దాం. దీనికి మించిన కర్మం ఇంకేమీ లేదు. హరిభక్తిని హరి శరణాగతిని మించిన ఇంకా ఏమీ కర్మం లేదు. ఎందుకంటే హరి అందరికీ సృహుత్ సతాం. భగవంతుడు అందరికీ సృహుత్ అంటే ఏంటి? మంచి కోరుకునేవారు సృహుత్. భగవంతుడికి మించిన ఇంకా ఈ జగత్తులోని ఎదురు స్వార్థం లేపేది ఎవరు? భగవంతుడా? ఇంకా భగవంతుడు మరియు భగవంతుడు భక్తులు వీళ్ళకే స్వార్థం లేపి నిస్వార్థమైనది. స్వార్థం లేకపోయినా మనకి మంచి కోరి వాళ్ళకి స్వార్థం ఉంటే ఎవరైనా మంచి కోరుకుంటారు. ఏ ప్రకారంగా స్వార్థం లేకుండా ఉండేది ఒకటే సంబంధం ఏంటి? హరి తలకు భక్తులు. వీరికి స్వార్థం ఉండదు ఎవరితోటి. అందుకే సృహుత్ సతాం అని చెప్తున్నారు. అయితే అనేక మందికి ప్రశ్న ఉండొచ్చు, అందరూ హరిభక్తి చేసి హరిశరణం చేసుకుంటే
మనం ఎలాగ జీవితాన్ని గడుపుతాం, ఎలాగ మరి సుఖాన్ని పొందుతాం. అందరూ హరిభక్తి చేయాలి, జపమాల పట్టుకొని తిరగాలి అని చెప్తే ఏ విధంగా మనం జీవితాన్ని గడుపుతాం, సుఖం పొందుతాం అని అందరి జీవితంలో ప్రశ్న ఉంటుంది. చూడండి, చిన్న వయసు కానీ ప్రహ్లాద్ మహారాజుకి చాలా అద్భుతమైన వాక్యాలు చెప్తున్నారు. ఇక్కడ సుఖం ఇంద్రియకం చెప్తున్నారు. ఎవరైతే దుఃఖం పొందడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? చక్కగా ప్యాంట్ షర్ట్ వేసుకొని స్నానం చేసుకొని ఆఫీస్కి వెళ్ళి నాకు దుఃఖం ఈరోజు మనసులో కావాలి, ఈరోజు దుఃఖం సంపాదిద్దాం, బ్రేక్ఫాస్ట్ గట్ట తిని చక్కగా రెడీగా టిప్ టాప్ అయినా ఈరోజు నేను దుఃఖం సంపాదిస్తానని ఎవరు దుఃఖం సంపాదిస్తారని చెప్పేసి ఎవరు ఆలోచిస్తారా? లేకపోతే ప్రయత్నిస్తారా? టిప్ టాప్గా రెడీ అయ్యారు, జాబ్కి వెళ్దాం, దుఃఖం ఇన్కమ్ చేద్దాం. ఇవాళ నాకు మనసులోని దుఃఖాన్ని అనుభూతి పొందామని అనుకుంటున్నాను అని ఎవరు అనుకుంటారు? రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఈరోజు నీతో నాకు దుఃఖం కావాలనుకుంటారా? మరి ఎందుకు దుఃఖం వస్తుంది? ఏ విధానంగానూ ప్రయత్నించకుండానూ మనకి దుఃఖం ఎలా వస్తుంది? అదే విధానంగానూ మనం ఏ విధంగా ప్రయత్నించకుండానూ సుఖం కూడా ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది అని యథా ప్రయత్నం చేయడం మానేసేయండి అని ప్రహ్లాద్ అంటున్నారు. ఎంత మంచి మాట. ప్రయత్నం కేవలం చేస్తున్నాం ఏంటి? మనం సుఖం కావాలి అని ప్రయత్నిస్తాం, జీవితం అంతా ప్రయత్నిస్తాం సుఖం కావాలని, కానీ దుఃఖం కావాలని ఇప్పుడు ప్రయత్నించలేదు. కానీ దుఃఖం ఎందుకు వచ్చింది? మనం చేష్ట చేయకుండా, ప్రయత్నం చేయకుండా దుఃఖం ఏ విధానంగా వచ్చింది, అదే విధానంగా ఏ ప్రకారంగా చేష్ట ప్రయత్నం చేయకుండా సుఖం కూడా ఆటోమేటిక్గా వస్తుంది అని ప్రహ్లాద్ చెప్తున్నారు. ఇదేంటి సుఖం, ఈ దుఃఖం తర్వాత లెక్క ఏంటి? ప్రహ్లాద్ చెప్తున్నారు, తత్ప్రయాస న కర్తవ్యం తతో ఆయు భయం పరం. మీరు ఏదైతే సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేయకుండా లభిస్తుందో అదే విధానంగా ఏ ప్రకారంగా ప్రయత్నం చేయకుండా మీకు దుఃఖం కూడా లభిస్తుంది, సుఖం కూడా లభిస్తుంది. ఏ ప్రకారంగా ప్రయత్నం చేయడం అవసరం లేదు. అయితే ప్రయత్నం దేనికి చేయాలి? హరిభక్తి, హరి శరణాగతి గురించి ప్రయత్నం చేయాలి అని ప్రహ్లాద్ షార్ట్కట్గా చాలా అద్భుతంగా చెప్పున్నారు. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చున్నారు. మన ఆయువు చెప్తున్నారు, అతో ఆయు వయం పరం. ఏదైతే సుఖం ఆటోమేటిక్గా వస్తుందో ప్రయత్నం చేయకుండాను దాని గురించి మనం నిత్యం నిరంతరంగా ఉన్న ఆయువుని నష్టం చేసుకుంటున్నాం. ఆయు పరం అంటున్నారు. మనిషి జీవితంలో ఎంత దుర్లభము. మరి ఆయువుని నష్టం చేసుకుంటున్నాం మనం దేని గురించి? సుఖం గురించి. ఆయువు అంటే ఏంటి? లైఫ్ స్పాన్. మరి లైఫ్ స్పాన్ గురించి చెప్పాలంటే ప్రహ్లాద్ అద్భుతంగా లెక్క పెట్టేశారు. అవును, ముసలప్పుడు చేద్దాం హరిభక్తి, ఇప్పుడు ఏం అవసరం వచ్చింది మనం భక్తి చేయడానికి? లాస్ట్ కాలంలో రిటైర్డ్ అయిపోతాం, ఏం పని పాటలు ఉండవు, చక్కగా మనం హరిభక్తి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏదైతే చేయాలి, మనం చేతులు కాలు వాడుతుంది, మంచిగా ఉన్నాం, ఇప్పుడే 4 డబ్బులు సంపాదించాలి, కష్టపడాలి, కానీ ముసలాయిలో మనకు అవుతుందా? అప్పుడు మనం ఏ ప్రకారంగా చేతులు కాలు వాడదు, ఏం పని పాటు ఉండదు, చక్కగా హరిభక్తి చేయొచ్చు అని చాలామంది అనుకుంటుంటారు. ఇంకా రిటైర్డ్ అయిన తర్వాత అన్నీ వదిలేస్తాం, ఇంకా అన్నీ వదిలేసి ఇంకా భగవంతుడు శరణ కోరుకుంటాం అని. కానీ ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినారు, రాయేణ అల్పాయుష కళేవస్మిన్ యుగే జనః మందసుమందమత్తయో మందభాగ్యో భద్రత. కలియుగులని చాలా అల్పాయు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకోండి. ఎందుకంటే సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగులను కంపేర్ చేస్తే కలియుగులని చాలా తక్కువ, 100 సంవత్సరాలే. ఇప్పుడు కూడా 100 సంవత్సరాలు బతకడం చాలా కష్టం. కొన్ని 100 ఇయర్స్ వేసుకోండి. 100 ఇయర్స్లోని రాత్రి 12 గంటలు, పొద్దున్న 12 గంటలు.
రాత్రి 12 గంటలు ఎవరు పని చేస్తారా? ఏనా రాత్రి మనం 90% పీపుల్స్ అందరూ పడుకుంటారు. అయితే రాత్రి 12 గంటలు పడుకోవడానికి వెళ్ళిపోయింది అంటే జీవితాన్ని 50 years ఏమైంది? పడుకోవడంలో వెళ్ళిపోయింది. 100 years అవుట్ ఆఫ్ 100 years ఉంది, 50 years కేవలం మనం రాత్రి కాలం మనం వృధాగా పోయింది, పడుకోనే పోయింది మొత్తం. చాలామంది పొద్దున్న కూడా పడుకుంటారు, చాలామంది దాని గురించి కౌంట్ చేయలేము మనం. కేవలం రాత్రి పొడవు నుంచి మనం లెక్క చేసాం. సో 50 years మన జీవితాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా పోయింది. దీనికి ఏ ప్రకారంగానూ ఇంకా ఆలోచన కూడా చేయడానికి లేదు. మరి చెప్తున్నారు మొదటి 20 years ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారు 20 years దాన్ని కిం కర్తవ్యమూఢ, ఏవి చేయాలో వాళ్ళకి అర్థం అవ్వదు. 20 years చెప్తారు ఇతను మెచ్యూర్డ్ అవ్వలేదు అని చెప్పి. చాలామంది ఇతను ఇంకా బ్రెయిన్ డెవలప్ అవ్వలేదు, ఇంకా వయసు ఉన్నది అని. 20 years వరకు అతను ఏం చేయలేరు, ఏం చేద్దామని ప్రయత్నించడం సక్సెస్ అవ్వలేరు. అందుకే ఇండియన్ గవర్నమెంట్ ప్రకారంగా 18 years ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. కానీ 20 years వరకు అతనికి మెచ్యూరిటీ రాదు. ఏం జీవితంలో తన లక్ష్యం ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏంటి ధర్మము, ఏంటి అధర్మము, ఏంటి పాపము, ఏది పుణ్యం అనేది నిర్ణయించినంత బ్రెయిన్ కూడా అంత డెవలప్ అవ్వదు. 20 years కిం కర్తవ్యం మూఢ అంటే ఏం చెయ్యాలి అనే సందేహంలో ఉంటారు. ఎప్పుడు ఒక 20 years. సో ఎన్ని ఇయర్స్ పోయింది? 70 years పోయింది. లాస్ట్ 20 years ఏదైతే ఉన్నదో ముసలి అయ్యేటప్పుడు, అప్పుడు మన బాత్రూమ్కి మనం స్వయంగా వెళ్ళిపోతే, మన బెడ్రూమ్కి మనం స్వయంగా వెళ్ళిపోతే అదే పెద్ద సాధన. మనకి ఏ తోడు లేకుండా ఒకరు బాత్రూమ్ తీసుకెళ్ళాలి, లేకపోతే ఒకరు బెడ్రూమ్కి తీసుకెళ్ళాలి, ఒకరు కూర్చోబెట్టాలి, ఒకటి చెయ్యాలి, ఒకరు వండి పెట్టాలి, లేకపోతే తిండి పెట్టాలి. మనకి ఇవన్నీ చేయకుండాను లాస్ట్ 20 yearsతో ఇది లెక్కలేదు. మన పని మనం చేసుకుంటే ఒక పెద్ద గొప్ప, అరే బాబు ఇతని పని ఇతను చేసుకున్నారని. ఆడు పెద్ద అదృష్టవంతుడు. తన పని తను చేసినందుకు బరువు, బాధ్యత ఎక్కువ. తన స్నానం, తన బాత్రూమ్, తన టాయిలెట్, తనకు పడుకోవడం, ఇవన్నీ అతని పని, అతని శరీరం పనిచేయడం అది పెద్ద కష్టం అయిపోతుంది అతనికి. ఇంకా భక్తి అనేది విడిచిపెట్టేసింది. సో 20 years పోయింది. లాస్ట్ 20 years కౌంటబుల్ కాదు. సో 90 సంవత్సరాలు పోయింది. ఎప్పుడైతే మీరు హరికథ విన్నారో ఆ రోజు నుంచి కేవలం 10 సంవత్సరాలే మీ చేతిలో ఉన్నారు. 10 years అనుకోకూడదు నేను ఏ ఏజ్లో ఉన్నాను ఇంకా నాకు ఉన్నది కదా. ఓన్లీ 10 yearsే మన చేతిలో ఉన్నది. ఒక మనిషి జీవితంలోని 10 yearsలోనే చాలా మార్పు వచ్చేస్తుంది. మార్పు రావాలి హరి శరణం కోరుకోదానికి. ఒకవేళ మనకి 10 years మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే ఈ మనిషి జన్మానికి ఒక సార్థకత ఉంటుంది. చెప్తున్నారు మహారాజు గారు చెప్పేవారు, గురుగారు చెప్పేవారు ఏంటంటే, ఒక ఢిల్లీ నుంచి ఒక పార్సిల్ వచ్చింది మీకు. ఎక్కడికి? మన టెంపుల్కి వచ్చింది ఒకరి పేరు మీద. పార్సిల్ అంటే తెలుసా? ఎవరు పార్సిల్ అంటే తెలిపిన వ్యక్తి ఎవరు లేదు. అమెజాన్, ఇది అదే పార్సిల్ వచ్చింది. ఢిల్లీ నుంచి. తను ప్రాసెస్ ఏంటి? ఎల్ఆర్ నంబర్, రిసిప్ట్ ఉంటుంది, ఎక్నాలజ్మెంట్ ఉంటుంది. అది తీసుకుని వెళ్ళి పార్సిల్ కౌంటర్కి వెళ్ళి, బాబు ఇది నా ఎక్నాలజ్మెంట్, ఇది నాకు ఎల్ఆర్, ఇది నాకు ఏంటి అంటే పార్సల్ నేరుగా తీసుకోవచ్చు. ఇది ఒక విధానం. ఇది ఈజియెస్ట్ మెథడ్. లేదు ఢిల్లీ నుంచి మనకి పార్సల్ వచ్చింది. ఎలా వచ్చింది? అది బస్ వే వచ్చిందా, ట్రైన్ వే వచ్చిందా? ట్రైన్ వే వస్తే నేను అన్ని ట్రైన్లు చెక్ చేస్తాను, ఎలా వచ్చింది అడుగుతాను. అన్ని ట్రైన్లకి ఏ ట్రైన్లో వచ్చిందో, ఏ బస్సులో వచ్చిందో అన్ని బస్సులకు అడుగుతాను. ఫ్లైట్లో వస్తే అన్ని ఫ్లైట్లు వెళ్ళి చెక్ చేస్తాను. అన్ని కౌంటర్కి అడుగుతాను. ఏ స్టాపేజ్ వచ్చిందో ఆ స్టాపేజ్ దగ్గర అడుగుతాను. నేను కష్టపడతాను, నేను ఆ పార్సల్ గురించి కష్టపడి నేను తీసుకొస్తాను అని వృధా ప్రయత్నం చేసే వ్యక్తి దానికి ఏమంటారు? ఆ పార్సల్ పెద్ద అయిపోతుందా? ఆ పార్సల్ కొద్దిగా దాంట్లో కొన్ని మాల్ ఇంకా ఎక్కువైపోతాయా? ఆ పార్సల్ చేంజ్ అయిపోతుందా? దాంట్లో బంగారం అయిపోతాయా?
ఆ పార్సల్ ఎంతైతే వచ్చిందో, ఏదైతే పంపించారో అదే పార్సల్ మీరు కష్టపడిపోయినా మీకు అదే పార్సల్ ఉంటుంది. లేదు నేను పార్సల్ గురించి కష్టపడతాను అంటే అది వృథా ప్రయత్నం. అదే మా కర్మం తలక పార్సల్ మనం ఏదైతే పుట్టినప్పటి నుంచి తీసుకొచ్చామో జన్మ ఉంచి, ఆ పార్సల్ మనకి ఉన్నది. ఏం పార్సల్ అది? కర్మం తాలూకా పార్సల్. అది ఆటోమేటిక్గా మనం కష్టపడితే నాకు వస్తుంది, కష్టపడితే నాకు జాబ్ వస్తుంది, కష్టపడితే ఫ్యాక్టరీ ఇండస్ట్రీ నడుపుతానని కాదు. మీరు ఇది ఏది చేసినా కూడా ఖచ్చితంగా మీకు ఆ కర్మం ఉన్నది, ఆ పార్సల్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది నేను దానికి ఏం చెప్పున్నారు, నీ దగ్గర ఒక ప్లేట్ ఆఫ్ డిన్నరో లేకపోతే లంచ్ వచ్చింది, ప్రసాదం వచ్చింది, దానికి మీరు తినడానికి ప్రయత్నిస్తున్నారే, తినకుండా అయితే మీరు కడుపు నిండుగా ఈ కష్టం అయితే పడాలి. మీరు తినే కష్టం చేతులతో మనం లేపేసి మనం కష్టపడి తినాలి, అదైతే మనం చెయ్యాలి. అదే కష్టం. అదేంటి? జనరల్ వర్క్. హార్డ్ వర్క్ అవసరం లేదు దీనికి. హార్డ్ వర్క్ దేనికి కావాలి? హరిభక్తికి కావాలి. ఇది ప్రయాసం చేయకుండానూ ఎప్పుడు హరిభక్తి లభించదు. చెప్తున్నారు చాలామంది, మన పుత్రులు, స్త్రీలు, ధనము, ఐశ్వర్యం, ఇల్లు, వాకులు మనం కష్టపడిపోతే వస్తుందటండి? వస్తుంది. మీది ఏదైతే పార్సల్ పంపించారో ఖచ్చితంగా ఇది కష్టపడకుండానే వస్తుంది. కష్టపడితే ఎంతైతే రావాల్సిందో అంతే వస్తుంది. మీరు ఎక్కువ కష్టపడితే మీకు ఎక్కువ వచ్చేస్తుందని కాదు. ఎలాగ పార్సల్ మీ ఏ ఇండస్ట్రీ, ఏ ఫ్యాక్టరీ, ఏ రావాల్సిందో మీ తలరాత్రులు ఉన్నదో, మీరు ఎంత చదువుకుంటారో, ఏ ఉద్యోగం చేస్తారో, ఎంత ధనం సంపాదిస్తారో, ఎవరు మీకు భార్య, ఎవరు మీకు పిల్లలు, ఆ పిల్లల నుంచి మీకెంత సుఖము, ఆ భార్య నుంచి మీకెంత సుఖం, ఆ భర్త నుంచి మీకెంత సుఖం, ఇవన్నీ మొత్తం అంతా పార్సల్ ఉన్నది. ఈ కర్మం తలక పార్సల్ మనకు ఆల్రెడీ ఉన్నది. దీనికి కష్టపడితే పెంచడానికి ఏమీ లేదు, ఆల్రెడీ పార్సల్ కొరియర్ అయిపోయి ఉన్నది. దీనికి కష్టపడడానికి అయితే కష్టపడాలి దేని గురించి? హరిభక్తి గురించి. ఇది ప్రయాసం లేకుండా దొరకదు. చాలామంది అంటున్నారు నా భాగ్యంలోని హరిభక్తి లేదండి. భాగ్యంలోని హరిభక్తి ఉండదు వాస్తవంగాను. ఇది ప్రయాసం చేస్తే హరిభక్తి లభిస్తాయి. భాగ్యంలో ఉన్నది ఆల్రెడీ మీకు ఉన్నది. ఎవరు అమ్మా నాన్న, ఎవరు తండ్రి, ఎవరు ఇల్లు, ఏ వాకల, ఎంత ఉద్యోగం, ఏ ఉద్యోగం, ఏ ప్రాపర్టీస్ మీకు ఉంటుంది, ఇదితో భాగ్యంలో ఉన్నది. దీనికి ప్రయత్నించకుండానే వస్తుంది మీ దగ్గరికి. భాగ్యంలో లేనిది హరిభక్తి. ఇది ప్రయాసమే చేయాలి. ఇది ప్రయాసం చేయకుండాను ఎప్పుడు హరిభక్తి లభించదు. మనం ఏమనుకుంటాం, మన భాగ్యంలోనే హరిభక్తి లేదు, భాగ్యంలో ఉండదు. ఇది ప్రయాసం చేయాలి. కానీ మిగతా అంతా మనకు భాగ్యంలో ఉంటుంది. ఏదైతే మన భాగ్యంలో ఉన్నదో దాని గురించి ప్రయత్నిస్తున్నామో, ఏదైతే మన భాగ్యంలో లేదో దాని గురించి మనం ప్రయత్నించుకుంటున్నాం. హరిభక్తి మన భాగ్యంలోని ఉండదు. అది ప్రయాసం చేయకుండా ఎప్పుడు లభించదు. అయితే ప్రయాసం అనేది ఏంటి? మనం ఎన్ని రోజుకి ఎంత ప్రయాసం చేస్తున్నాం, ఎంత యాంగ్జైటీగా మనం చేస్తున్నాం, ఎంత గురుత్వపూర్ణం అంటే ఏంటి, ఎంత ఇంపార్టెన్స్ హరిభక్తికి ఇస్తున్నాం, అది ఇంపార్టెంట్. ఇంకా అంతతో ఆటోమేటిక్గా మీకు ఒక సాధువు ఈ విధంగా లెక్చర్ ఇస్తూ ఒక వ్యక్తి అడిగారు, స్వామి నేను రేపు ఏమి తింటాను మీకు తెలుసా? చెప్పండి. మీరు అంత ప్రవచనం ఇస్తున్నారే, అంత కథ చెప్తున్నారే, నేను ఏం తింటాను చెప్పండి. ఆ సాధువు, రేపు నువ్వు స్వీట్ రైస్ తింటావు, స్వీట్ రైస్ తింటావు వెళ్ళు అని చెప్పేసారు. ఆ సాధు మాటలకి రాంగ్ చెప్దామని ఇతను ఏం చేశారు, పొద్దున్నే లేచి అడవికి వెళ్ళిపోయారు. అడవిలో స్వీట్ రైస్ అక్కడ ఉంటుంది. నేను ఎక్కడున్నా స్వీట్ రైస్ దొరుకుతుంది. మార్కెట్లో ఉన్నా, గుడిలో ఉన్నా, లేకపోతే బజార్లో ఉన్నా, లేకపోతే ఆఫీస్లో ఉన్నాయి. ఏం చేద్దాం, సాధుకి మాటలకి రాంగ్ చెప్దామని అందరికీ సొసైటీకి చెప్దామని చెప్పేసి ఇతను అడవి మీద వెళ్ళిపోయారు. అడవిలో వెళ్ళారు అక్కడ కూర్చున్నారు. అప్పుడు చెట్టు మీద కూర్చున్నారు. చెట్టు మీద కూర్చొని ఈ రోజంతా నేను ఇక్కడే ఉంటాను, స్వీట్ రైస్ కదా, నేను ఏమి తిన్ను, వెళ్ళి సాధువు కడుగుతుంది చూద్దాం ఎలా చెప్పారని విధానంగా వెళ్ళి అతను చెట్టు పైన కూర్చున్నారు. కొంతమంది ఆవులు మేకలు తోలేవారు ఉంటారు కదా,
వేటకు తీసుకెళ్ళు. దేనికి? గ్రేజింగ్. దానికి ఏమంటారు? మేతకి తీసుకెళ్ళడానికి. మేతకు తీసుకెళ్ళే వారికి వెళ్తున్నారు ఆ అడవిలోని వెళ్తూ 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 చాలామందికి అలచటి వచ్చింది. అరే ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పేసి అక్కడే కూర్చున్నారు. ఆ ఆవు దగ్గర నుంచి కొంత పాలు తీసుకొని అక్కడే వాళ్ళ తలగా వెళ్తుంటారు. అన్ని ప్రకార సామాగ్రి ఉన్నది, రైస్ ఉన్నది, మరి చీని ఉన్నది, ఇవన్నీ పాయసం చేసేరారు. అక్కడే కూర్చొని తిందాం, ఎంత చాలా జర్నీ ఉన్నది. సో మన దగ్గర ఆవులోనే మన దగ్గర సామాన్లోనే మనం పాయసం చేద్దాం అని చెప్పేసి 2 ఇటుకలతో, పొయ్యిలతో అప్పుడుతో గ్యాస్ పొయ్యి కావాలి, 2 ఇటుకలతో ఒక కొండ పెట్టేశారు. దాంట్లో పాలు మరిగించేసి మరిగించారు. ఏ విధానంగా మరిగించండి, రబడీలాగా ఉన్నారు. ఆ చెట్టు పైన వాసన వస్తుంది. అరే అద్భుతం. యాక్చువల్లీ ఖీర్ అనేది ఒక అమృతం. ప్రసాదంలోనే అన్నిటికంటే శుద్ధమైన ప్రసాదం ఏంటంటే ఖీర్. భగవంతుడికి చాలా ఇష్టమైంది. పాలుతో తయారు, పాలు, రైస్. మరి ఇప్పుడు నీ షుగర్ కాదు, బెల్లం అనుకోండి, ఇంకేదైనా వేస్తే దాంట్లో నీ భగవంతుడికి ఎంతో ఇష్టమట. ఖీర్చరా గోపీనాథ్ కూడా ఉన్నారుగా, ఆ ఖీరుని దొంగలించాడు కూడా అన్న భగవంతుడు. మరి కృష్ణుడితో పాలుతో తయారు చేసిన అనేక వ్యంజనాలు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకే మనం పాలు, రబడి, ఖీర్, దహి, ఇవన్నీ చెన్నా అన్నీ ఇష్టపడతారు ఇవన్నీ. సో ఇది ఆ పాయసం చేస్తుంటారు. ఆ పాయసం తలకు సుగంధ వాసన వస్తుంది, పరిమళం. ఇతను ఉండలేకపోతున్నారు. అప్పుడులోనే వార్త వచ్చింది, అరే దొంగలు ఒక బ్యాచ్ అందరూ వస్తున్నారు, ఈ మన ఆవుల్ని లాక్కొని వెళ్ళి మన దగ్గర ఉన్న డబ్బులని లాక్కొని వెళ్ళిపోతారు. మనం వ్యాపారం చేస్తున్నాం, మనం ఏం చేద్దాం, విడిచిపెట్టి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళందరూ ఆవుల్ని తీసుకొని పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఆ వేడి కొండని పట్టుకొని వెళ్ళడానికి వాళ్ళకి మామూలుగానే ఏదైనా చల్లగా అయిపోతుంది, కానీ ఖీర్ అంత త్వరగా చల్లగా అవుతుంది. పాలుతో వస్తువులు అనేది అంత త్వరగా చల్లగా అవుతుంది. ఇక్కడ ఉంచేద్దాం, బతికుంటే మళ్ళీ ఒకసారి పాలు చేసుకొని పాయసం చేసుకొని తిందాం, కానీ ఇది విడిచిపెట్టేసి వెళ్ళిపోదాం. విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దొంగలు ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గానే దొంగతనం చేసుకొని అక్కడ వచ్చారు. చూస్తే అక్కడ కొండలో పాలుతో తయారు చేసిన పాయసం. మరే ఈరోజు మనకి అదృష్టం, మాలు కూడా ఖజానా దొరికింది, మరి పాయసం కూడా దొరికింది. ఈరోజు ఎవరి ముఖం చూసామో చూడండి, వాళ్ళు కూడా అదృష్టవంతులే. పాయసం దొరికింది ఈరోజు, మరి మనకి మాలు కూడా దొరికింది. పాయసం తిన్నారే. కొంతమంది ఉంటారు చూడే, ఈ దొంగలు గుడ్డోలు ఉంటారు. ఒక కళ్ళుతోనే పనిచేస్తారు తెలుసా దొంగలు. ఎందుకు? దొంగలు ఒక కళ్ళుతోనే పనిచేస్తారు, దొంగతనం చేస్తారు. దొంగలోని ఇది ఒక ట్రిక్ అట. దేనికి అంటే, ఎవరైనా లైట్ వేసేసారనుకోండి, వెంటనే లైట్లు వేస్తే ఈ కళ్ళు పనిచేయదు. ఎవరైనా మీ ముఖం మీద ముందు లైట్ వేసేది అనుకోండి, మీకు కనబడదు. 2 మినిట్స్, కొన్ని సెకండ్స్ మీకు కనబడదు. అందుకే ఒక కళ్ళుతో చేసింది, ఈ కన్ను వెంటనే తీస్తే ఆ లైట్ కనబడిపోతుంది. అందుకే ఒక కన్నుతో దొంగతనం చేస్తారు చాలామంది. ఒక కన్నుని క్లాత్ కట్టేసుకుంటారు. ఎవరైనా దొంగలు పరిగెట్టడానికి వచ్చినానికి లైట్ వేసారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్ను కాకుండా ఈ కన్ను తీస్తారు. చూస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎక్కడ ఏంటని. ఆ ఒక కన్నుడు ఉన్నాడు, దొంగతనం చేసి చూసి, రే కొద్దిగా ఆగండి, మీరు పాయసంతో ఆలోచిస్తున్నారు తినడానికి, మనం దొంగతనం చేసి వస్తామని చెప్పేసి ఎవరో స్కెచ్ చేసి ఉన్నారు. ఇక్కడ ఎవరో పాయసం వండి పెట్టున్నారు, దీంట్లో విషం కూడా పెట్టున్నారు. మనం చంపేసి ఈ డబ్బాన్ని తీసుకెళ్ళిపోతాం చూడండి. వాళ్ళు ప్రయత్నించారు. వాడు మహాగజ దొంగ, వాడు ఎక్కడో ఉంటాడు. ఇవన్నీ మనకు అబ్జర్వ్ చేస్తుంటాడు. చూడండి, చూస్తే ఈ కన్నుడు చూసాడు, అన్నీ చూసేదానికి పైన చెట్లు అనే చక్కగా కూర్చున్నాడు. అరే ఇగో కనబడతాడు, దించండి ఇడికి, దించేసి అరే తిను, ఇది నువ్వేనా విషం కల్పించేసి ఇక్కడ పాయసం ఉంచావు? లేదు నేను కాదు, వేరే వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. అయితే నువ్వు పాయసం, నేను ఇంకేం తిన్నాను, పాయసం తిన్నాను. ఎందుకంటే నాకు సంకల్పం ఉండేది ఏంటి, నేను ఈరోజు పాయసం తినని చెప్పేసి అడిగి వచ్చాడు. ఉద్యోగం సద్యోగం ఇల్లు వాకలు అన్నీ విడిచిపెట్టేసి నేను పాయసం తినకూడదు, ఆ సాధువులకు మాటలని రాంగ్ చేద్దాం అని చెప్పేసి నేను చెట్టు మీద కూర్చున్నాను. నాకు ఇంకేదైనా పెట్టినట్టు పాయసం అయితే పెట్టకండి. ఇంకా డౌట్ అయిపోయింది. అరే నువ్వు ఈ పాయసమే తినాలి,
నువ్వేం తినడం అవసరం లేదు, ఈ పాయసమే తినాలి. ఎందుకంటే నువ్వు విషం కలిపి అందుకంటే ఈ పాయసం తినాలనుకుంటున్నావు. ఇది ఇంకా డౌట్ ఉండేది, ఇప్పుడు 100% క్లారిటీ వచ్చింది. నువ్వు పాయసం తినాలి. వీళ్ళకి 2 కిలో 3 కిలో పాయసం తినిపించారు. వీడికి మొత్తం అంతా తినేసి ఈ దొంగలు వెళ్ళిపోయారు. సాధు తలక వచ్చారే, కాలు పడిపోయారే. ప్రభు మీ అంటే సాధు వాక్యాలు ఇటువంటి ఒక విచిత్రం. వాళ్ళు గ్రంథం చూడకుండాను, గ్రంథం చదవకుండాను, శాస్త్రం తెలియకుండానే ఏది మాట్లాడు. మహాత్ముల తాలూకా కథ ప్రతి వాక్యంలోని అర్థం పరమార్థం ఉంటుంది. ప్రహ్లాద్ చెప్తున్నారు, అన్నిటికంటే దుర్లభం ఏంటంటే మనిషి జనంలోని హరిభక్తి. దీనికి మనం ప్రయాసం చేయకుండా ఎప్పుడు మనకి రాదు. అయితే మన జీవితంలోని ఎంత ప్రయాసం చేస్తున్నాం. మనం అనుకోకుండా ఇంకా మనకి వయసు ఉన్నది, ఇంకా సమయం ఉన్నది, చేద్దాం, చూద్దాం, ఆలోచిద్దాం. లేదు, అది చేయడానికి మనకి సమయం లేదు. ఏ సమయంలో మనం హరి శ్రేష్ఠని విన్నామో, మన జీవితం శ్రేష్ఠని అనుకున్నామో, అప్పుడే మనం హరిభక్తిని ప్రారంభించేసేది. హరిభక్తి చేయాలంటే ఏంటి? అన్నిటికంటే సరళం హరినామ స్మరణమే. ఎప్పుడు చెప్తున్నారు, అన్నిటికంటే శబరి ఏం భక్తి చేశారు, ఏం సాధన చేశారు? అన్నిటికంటే కేవలం హరినామ స్మరణమే. శబరికి గురువాక్యం తాలూకా నమ్మకం ఉండేది. రెండవది తను సేవ చేసేవారు, సాధువుల్ని మహాత్ముల్ని సేవ చేశారు. దాని ప్రతిఫలంగాను రాముడు స్వయంగా వచ్చారు వాళ్ళ కుటీరానికి. రాముడి తాలూకా ఫలితం ఏంటి? రాముడి దర్శనం తాలూకా ఫలితం ఏంటి? రాముడికి అడుగుతున్నారు శబరి, నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. నేను మా గురుగారు తాలూకా వాక్యాలని విన్నాను, మరి సేవ చేశాను సాధువులను మహాత్ముల్ని. ఇప్పుడు మీ దర్శనం లభించింది, దాని ప్రతిఫలంగా మీ దర్శనం ప్రతిఫలంగా లభించింది. మీ దర్శనం తాలూకా లాభం నేనేం చేయాలి నాకు చెప్పండి. రాముడికి స్వయంగా అడుగుతున్నారు, నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏంటి అంటే అప్పుడు చెప్తున్నారు, మంత్ర జపమడ మమ దృఢ విశ్వాస. చెప్తారు, మంత్ర జప మమ దృఢ విశ్వాస. నా మంత్రాన్ని మీరు స్మరించండి, నా నామాన్ని స్మరించండి. స్వయంగా రాముడు చెప్తున్నారు. నవతా భక్తి చెప్పారుగా, ఫస్ట్ భక్తి చెప్తారు, నా నామాన్ని మీరు స్మరించండి. చూడండి, రాముడు దర్శనం తాలూకా లాభం కూడా భగవంతుడి నామస్మరణమే. భగవంతుడి నామస్మరణం తప్ప ఏమి హరిభక్తి అనేది అనుకుంటే అది చాలామంది తాలూకా కథ వినండి, శాస్త్రం చదవండి, పుస్తకాలు చదవండి, గ్రంథాలు చదవండి, పురాణాలు చదవండి. అనేక మంది ఈరోజు వేల మంది ప్రవచకులు ప్రవచనం చేస్తున్నారు. హరికథ అనుకోండి, ఇంకేం కథ అనుకోండి, వేల మంది. కానీ ఏ హరికథలోని హరినామం చివరి కన్క్లూజన్ హరినామం రాలేదు. ఆ హరికథ విని కూడాను వేస్ట్. ఎందుకు? అనేక గంగా, యమున, సరస్వతి అనేక నదులు వాళ్ళ తాలూకా దారిని వెళ్తూ ఎక్కడ కలుస్తుంది? సముద్రాలు కలుస్తాయి. అనేక పురాణము, శాస్త్రము, గ్రంథాలు, వేదాలు, వేదాంతాలు అంతాను కేవలం హరినామం. హరినాముని కలాలి, అప్పుడే ఆ వేదానికి, ఆ పురాణానికి, శాస్త్రానికి తాలూకా విలువ ఉన్నది. లేదంటే ఏ ప్రకారం చెప్తా. అందుకే 350 అధ్యాయులు 18,000 శ్లోకాలు చెప్పి భాగవతం కంట పురాణమైన శాస్త్రము, ముకుటమణి, పురాణ ముకుటమణి, దివ్యమైన గ్రంథము, పరమ గ్రంథము శ్రీమద్ భాగవతం. అన్ని వ్యాసదేవులు రాసి లాస్ట్కి ఏం చెప్పారు? నామ సంకీర్తన యస్య సర్వ పాప ప్రణాశనం. నామ సంకీర్తనమే శ్రేష్టం. ఇవన్నీ అర్థం చేసుకున్నారా మీరు? అర్థం చేసుకోలేదా? 350 అధ్యాయులు 18 శ్లోకాలు చెప్పాను, అన్నీ విడిచిపెట్టేసేయండి. నామ సంకీర్తనస్య సర్వ పాప ప్రణాశనం ప్రణమాసవ దుఃఖం తం నమామి హరి పరం. అన్నిటికంటే ఏంటి? నామస్మరణమే అన్నిటికంటే శ్రేష్టము. ఇవన్నీ విడిచిపెట్టేసింది. ఎవరికైతే భక్తులతో ఠాకూర్ చెప్తున్నారు, నేను
భక్తివన్ ఠాగూర్ చెప్తున్నారు, ఎవరైతే చైతన్య చరితామృతం కథ వినలేదో, చైతన్య మహాపురుషుల లీలను ఎవరైతే వినలేదో వాళ్ళకి భాగవతం కూడా అర్థం అవుతుంది. భక్తివన్ ఠాగూర్ చెప్తున్నాను, నేను చాలాసార్లు భాగవతం చాలాసార్లు చదివాను, అర్థం చేసుకున్నాను, తెలుసుకున్నాను. దాంట్లో టీకా కూడా నేను రాసాను. టీకా అంటే ఏంటి తెలుసా? టీకా అంటే భావార్థం టీకా కూడా రాశాను. కానీ నేను చైతన్య చరితామృతం చదివిన తర్వాత కరెక్ట్గా భాగవతాన్ని అర్థం చేసుకున్నాను అంటున్నాను భక్తుని ఠాగూర్. ఎవరైతే చైతన్య చరితామృతం, చైతన్య మహాప్రభు గురించి లీలాలు ఎవరు తెలుసుకోలేరు, భాగవతం అర్థం చేసుకోవడం చాలా కష్టం అది. ఎందుకంటే ఈ భాగవతము అన్నిటికంటే శ్రేష్టమైన గ్రంథము, పురాణము. అది అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చైతన్యం, ఎందుకంటే చైతన్య మా చరితామృతం తన ఒక జీవితం కేవలం భాగవతంతోనే ఆధారించి ఉన్నది. తన తనక ప్రతి లీల భాగవతమే. ఏక భాగవత పురాణం, ఏక భాగవత భక్త భాగవత గ్రంథ భాగవతం. అందుకే చైతన్య మహాప్రభు స్వయం కృష్ణుడి చైతన్య మహాప్రభు రూపంగా భక్తి రూపంగా వచ్చారు. చెప్తున్నారు, శ్రూయతాం నిత్యం గీయతాం మృదా చింత్యతాం భక్త చైతన్య చరితామృతం. ఏంటి? శ్రూయతాం. చాలామంది ఒకసారి హరికథ వినేసి చాలులే, జీవితం సార్థకత అయిపోతుంది, ఏది రోజు వినేది వింటాం. శ్రూయతాం నిత్యం అని పెట్టారు అక్కడ. ఏంటి? ప్రతి నిత్యం వినాలి. ఎలాగ వినాలి? మీ శరీరం వర్ధనం పుష్టికరంగా ఉండాలంటే మీరు ప్రతినిత్యం ఎలాగ తింటున్నారో అలాగా మీ ఆత్మ పుష్టికరంగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా హరికథ వినాలి. ఒకటే మాట నిలిచండి, శ్రూయతాం నిత్యం. మీరు 4 రోజులు తినని పర్లేదు, ఏటి అయిపోయిందంటే అవుతుందా? శరీరం ఖచ్చితంగా క్షీణం అయిపోతుంది. అలాగే మీరు ఒకవేళ హరికథ మీరు వినిపోతే ఆత్మ క్షీణం అయిపోతుంది. శరీరం ఎలాగ పెద్దగా లావుగా అయిపోతుంది, ఆత్మ అలాగా అవ్వదు. కానీ చేతన పెరుగుతుంది. చాలామంది తినేసి అలాగైతే చాలా పుష్టిగా తినేస్తాం, ఎక్కువగా తినేద్దాం, లావుగా అయిపోతామని కాదు. పుష్టిగా తింటే మనం పుష్టికరంగా ఉంటూ అలాగే హరికథ విన్నాం అనుకుంటే ఏంటి? మన చేతన వర్ధనం అవుతుంది. వర్ధనం అంటే వృద్ధి అవుతుంది. ఎప్పుడు? నిత్యం. సంవత్సరానికి ఒక రోజు తినేస్తే అయిపోతుందా? 4 రోజులు తినేది ఒక రోజు తినేస్తే అవుతుందా? లేదు. నిత్యం భాగవత సేవయా నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతం ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి అంటే ఏంటి? మన నిష్ఠ, భక్తిలో మనకి నిష్ఠ ఉండాలంటే ఏంటి? నిత్యం భాగవత సేవయ. నిత్యం మనం భాగవతం వినాల్సిందే. ఇది ఒకటే భక్తిర్భవతి నైష్ఠికి నిత్యం భాగవత సేవయ. భాగవత సేవయ అంటే ఏంటి? భగవత్ కథ, భాగవతాన్ని వెండమే భగవంతుని తనకు సేవించడం భాగవత సేవయ. సేవయ అంటే ధూపము అగరవత్తి ఇచ్చడం కాదు. భాగవతానికి నిత్యం భాగవత్ కథ వినాలి. అప్పుడే మనం మళ్ళీ ఏంటి? గీయతాం మృదా. ఏదైతే మీరు విన్నారో అది మనం కీర్తించాలి. ఎలా కీర్తిస్తాం? హరినామస్మరణంతో హరే కృష్ణ మహామంత్రం జపం కీర్తనం చేస్తాం. గౌరారతి, సంధ్యారతి, మంగళారతి, పాఠ కీర్తనం, స్తుతి, స్తవ ఇవన్నీతో మనం భగవంతుడిని కీర్తించాలి. గీయతాం మృదా. మరేదన్నారు? నిత్యతాం భక్త. ఇది ఏంటో, భక్తుడు ఎవరైతే అవ్వాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా నిత్యము చేయాల్సిందే. ఇది ఒకరోజు చేసేది కాదు, 2 రోజులు చేసేది కాదు. ఇది ఒక ప్యాకేజ్, ఇది ఒక కోర్సు. చూడండి, 6 months సబ్జెక్టు, 1 year కోర్స్, 2 years కోర్స్ కాదు. ఇది నిత్యత భక్త. ఎవరైతే హరికథ లాంటి డోస్, మెడిసిన్, ఫుడ్ ఎవరైతే వినలేదో వాళ్ళు ఆత్మ వీక్ అయిపోతుంది, చేతనాది ఉండలేదు. అందుకే
చెప్తున్నారు, రామహి సుమరియౌ గావహి రామహి. రాముణ్ణే స్మరించాలి, రాముణ్ణే మళ్ళీ కీర్తించాలి. కలికాలే సాధన నహి దూజా. రెండో సాధన ఇంకా మనకి ఏమీ లేదు కలియుగంలోని. నామాన్ని స్మరించాలి, కీర్తించాలి. రెండో సాధన ఇంకా లేదు. యోగ యజ్ఞ హరి తపోద్. ఇవన్నీ అంటారు యోగము, యజ్ఞము, హరి తపస్సు చేయాలి. ఇవన్నీ ఏంటి? కేవలము ఇవి ఏమి చేసినా కూడాను ఇది కలియుగులని పూర్తి అవ్వదు అంటున్నారు. నేను తపం చేద్దామని, లేకపోతే జపం లేకపోతే యోగం చేద్దామని, జ్ఞానం సంపాదిద్దామని చెప్పేసి అయితే మనం చెప్పుకుంటామో ఆ సంకల్పము పూర్తి అవ్వదు. దాంట్లో అనేక ఆటంకాలు వస్తాయి. కేవలం హరినామ స్మరణమే ఒకటే కేవలం మీరు అది పూర్తి చేయగలరు. సరళమైన మార్గం. మన కలియుగులు చెప్పేసరి సాధకులకి ఒకటే ఒక మార్గం, స్మరణము, కీర్తనము. ఈ సాధన విడిచిపెట్టేసి ఇంకా వేరే సాధన చేద్దామని అనుకున్న వ్యక్తి ఆ సాధనను ఎప్పుడు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిపోతారని చెప్తున్నారు. కలి కాలే సాధన నహి ద్విజ. ఇంకా రెండో సాధన లేదు. ఏంటి? రామహి సుమరియో గావహి రామహి. శ్రీ హరిని స్మరించాలి, శ్రీ హరినే కీర్తించాలి. దీనికి మించింది ఏమి? మరి చైతన్య చరితామృతం గురించి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి మహారాజ్ అంటున్నారు. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి మహారాజ్ ఎవరు తెలుసా? ఎవరు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి మహారాజ్? చైతన్య చరితామృతం రచించే. కానీ ఇతను ఎవరు? విష్ణు తాలూకా ఇదిలో కస్తూరి మంజరి, మన లవంగ మంజరి, మన నయన మంజరి, కస్తూరి, లవంగ మంజరి, వీళ్ళందరూ మంజరి, రూప్ గోస్, రాయరమాన్ రాయ్, స్వరూప్ దామోదర్, లలిత విశాఖ, ఇవన్నీ ఇలాగా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి మహారాజ్ కస్తూరి మంజరి. భగవంతుడికి అనేక విధాలుగా సేవ చేస్తే అతను ఏం చెప్తున్నారు? చైతన్య చరితామృతో జహి జన సునే. ఎవరైతే శ్రీ చైతన్య మహాపురుషుల యొక్క లీలాలు ఎవరైతే వింటారో చెప్తున్నారు, తార చరణ ధ్వయా మోయి కొరో పాను. ఎవరైతే వింటారో వాళ్ళ తలకు పాదం కడిగి నేను తాగుతాను. మరి ఎవరంటున్నారు? కస్తూరి మంజరి, కృష్ణదాస్ కవిరాజ్ కోసం. ఎవరైతే చైతన్య, ఎందుకంటే ఈ జగత్తులోని అన్నీ మనకు లభిస్తుంది, కానీ భాగవతం కూడా లభిస్తుంది. కానీ చెప్తున్నారు, బహుజన్మ పుణ్య సమావేశ సమర్జిత, బహుజన్మ పుణ్య సమర్జిత లభేత్ భాగవతం ఉన్నదిగా. అనేక జన్మం తాలూకా పుణ్యము ఒక్కటిగా చేస్తే మనకి భాగవతం శ్రీమద్ భాగవతం తన కథ వినే అదృష్టం కలుగుతుంది. కానీ చైతన్య చరితామృతం దానికంటే దుర్లభం. చైతన్య మహాపురుషుల కథ అన్నిటికంటే దుర్లభం. అది అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ఏదో భాగవతం అర్థం చేసుకోవాలన్నా చైతన్య చరితామృతం వినవాల్సిందే. అందుకే చెప్తున్నారు, చైతన్య చరితామృతం ఎవరైతే వింటారో వాళ్ళ తన పాదం నేను కడుక్కొని తాగుతాను చెప్తున్నారు. తార చరణ ధుయా ముయి కరో పాను చెప్తున్నారు. శ్రోతార పదరేణు మస్తకే భూషణ. ఈ శ్రోత అంటే ఎవరు? వింటారు. వాళ్ళ తలొక పాదరజము ఎవరైతే వింటారో చైతన్య మహాపురుషుల లీలలు, వాళ్ళ తలొక పాదరజం, నా తలొక మస్తకం తలొక భూషణం. భూషణం అంటే ఏంటి? అలంకారం. ఇక్కడ చెప్పేవాడిది గుర్తు అనుకుంటున్నాము. శ్రోతార పదరేణు మస్తకేరో భూషణం. నా తలక మస్తకం తలక భూషణం అని చెప్తున్నారు. ఎవరు? కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి మహారాజ్. అంటే ఎటువంటి లీల, ఎటువంటి అమృతమైన లీల ఇది. తుమారే ఎహి అమృత పాయిలే. ఎవరైతే ఈ అమృతాన్ని, ఏ అమృతం? చైతన్య చరిత అమృతం ఎవరైతే పొందేరో, పాయిల సఫల హైలో శ్రమ. మీ జీవితంలో శ్రమ పడింది, ఏదైతే శ్రమ పడారో ఆ శ్రమ సఫలం అయిపోయింది. చెప్పినా అన్నిటికంటే కష్టం పడాలి. కష్టపడితే ఉద్యోగం వస్తుంది, సద్యోగం వస్తుంది, ఫ్యాక్టరీ వస్తుంది, ఇండస్ట్రీ వస్తుంది, ఇల్లు వాకలు. మనం అన్నిటికంటే సఫలం ఏంటి? మీ శ్రమాన్ని సఫలం ఏంటి? చైతన్య చరితామృతం ఎవరైతే వింటారో వారి తాలూకా శ్రమ వాస్తవమైన సఫలం అయ్యింది.
మన శ్రమ సఫలమైంది. ఏంటి? ఇల్లు వాకులు కాదు, భార్య పిల్లలు కాదు, ఉద్యోగం సద్యోగం కాదు. ఏంటి? చైతన్య చరితామృతం ఒకవేళ మనకి లభించిందంటే మన సకల శ్రమ సఫలం అయిపోయిందని చెప్పేసి చెప్తున్నాం. అయితే దీనికి కృప కావాలి. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? ఆశీర్వాదం అనుకుంటారా? అనుగ్రహమా? రెండు రకాల కృప ఉన్నది తెలుసా? ఎవరైనా చెప్పగలరా రెండు రకాల కృప? ఒకటి ప్రతికూల కృప, ఒకటి అనుకూలమైన కృప. కృప అనేది ఎప్పుడు వస్తుంది, ఎలాగొస్తుంది, ఎవరి వల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది, అది ఎవరూ నిర్ణయించలేరు, చెప్పలేరు. ఒకవేళ నాకు ఒక వ్యక్తి కృప చేశారు, గురువు, వైష్ణవులు, సాధువులు, మహాత్ములు, భగవంతులు, అది దేనికి చేశారు, మరి ఆ కృప కూడా నువ్వు చేశారనేది ఎవరైతే కృప చేశారో వాళ్ళు కూడా తెలియదు. అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్? ఎవరో ఒకరు కృప చేశారు, ఆ కృప ఎలా చేశారో, దేనికి చేశారో కృప చేసిన వ్యక్తి కూడా తెలియదు. ఈ కృప అటువంటి చాలా సైలెంట్ కిల్లర్. ఈ కృప అటువంటిది. ఈ కృపకి అర్థం చేసుకోవడం చాలా కష్టం. అన్ని భక్తి తాలూకా సాధన ఈ కృప అనేది ఒక కాన్సెప్ట్లోనే ఉన్నది మనకి. ఈ భక్తి అనేది మన సాధన బలంలోని, లేకపోతే ప్రయాసం వల్ల, లేకపోతే ఇంకేది చేయడం వల్ల మనం ఖచ్చితంగా ఇది అవ్వదు. ఈ కృపా తాలూకా కాన్సెప్ట్లోనే ఉన్నది. ఈ కృప ఏంటి? రెండు రకాలు. ఒకటి అనుకూలమైనది, ఒకటి ప్రతికూలం. చూడండి, నేను భక్తి ప్రారంభించాను. భక్తి ప్రారంభించడాన్ని నాకు మంచి ఉద్యోగం వచ్చేసింది, లేకపోతే మంచి వివాహం అయిపోయింది, లేకపోతే పిల్లలు పుట్టారు, లేకపోతే లాటరీ, లేకపోతే రాత్రి లంకిలి బిందు దొరికింది. ఏదో ఇది అనుకూలమైన కృప. అరే నేను భక్తి ప్రారంభించింది, చూడండి నాకు ఇల్లు వచ్చేసింది, వాకులు వచ్చేసింది, నాకు ఇది వచ్చేసింది, అది వచ్చేసింది. ఇది చాలామందికి ఉన్నదిగా. ఇది అనుకూలమైన కృప. ఇంకోటి ఏంటి? ప్రతికూలమైన కృప. ప్రతికూలమైన కృప చాలా ఇది అద్భుతమైంది. ప్రతికూలమైన కృపలన్నీ మీకు సంసారం సుఖం లభించవచ్చు, కానీ అనుకూలమైన కృపతోని మీకు సంసారం తరగతి సుఖం లభించవచ్చు. ఇల్లు, వాకులు, ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు, డబ్బు, ధనం, ఐశ్వర్యం, నామం, ప్రతిష్ట, సన్మానం ఇవన్నీ పడుతుంది. కానీ ప్రతికూలమైన కృపలన్నీ ఏం సుఖం దొరుకుతుంది? గోలోక సుఖం, వైకుంఠ సుఖం. యాక్చువల్లీ ప్రతికూలమైన సుఖము చెప్తున్నారు. 33 కోట్ల దేవతలు ఎప్పుడైతే గర్భస్థుతి చేస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు గర్భస్థుతి? కాంక్షతలకు జైల్లో. ఇంకా స్వామి ఇంకా వస్తారు, అప్పుడు ఆ గర్భాన్ని స్థుతి చేస్తారు. 33 కోట్ల దేవతలు నిల్చొని ఏమని చేస్తున్నారు? స్వామి మీరు భక్తులకి కావాలని విఘ్నం ఇస్తారు, అనేక విఘ్నాలతో మీరు దగ్గరికి తీసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు భగవంతుడు. అరే నేనెందుకు తీసుకుంటాను, నేనెందుకు ఇస్తాను విఘ్నం? అప్పుడు దేవతలు అంటున్నారు, విఘ్నాలు అన్నీ ఒక భక్తుడు ఆ విఘ్నాల తాలూకా తలపైన కాలు వేసేసి వైకుంఠానికి వెళ్తాడు. ఆధారం బేస్మెంట్. ఈ బిల్డింగ్ దేనిపైన ఉన్నది? బేస్మెంట్ పైన ఉన్నది. దానికి ఏమంటారు? ఫౌండేషన్, పునాది. వైకుంఠ సుఖం పొందాలి, గోలోకం సుఖం పొందాలంటే ప్రతికూలం, విఘ్నము, దుఃఖము తాలూకా ఆధారం బేస్మెంట్ పైన కాలు వేసేసి మనం వైకుంఠ సుఖానికి వెళ్ళగలం. దీంట్లోనే బోల్డ్ మర్మం ఉన్నది. ఎప్పుడైతే వైకుంఠానికి, గోలోకానికి వెళ్దామనే వ్యక్తి ఈ బేస్మెంట్, ఈ ఆధారం లేకుండా ఎప్పుడు కూడా నువ్వు వైకుంఠ లోకానికి, గోలోకా వెళ్ళలేడు. ఈ విఘ్నం మనకి ప్రతికూలం ఏమైతే అనుకుంటామో అది అద్భుతమైన అనుకూలమైనది. కానీ ఈ ప్రతికూలమైన విఘ్నం ఎప్పుడైతే వస్తుందో, ప్రతికూలం కృప ఎప్పుడైతే వస్తుందో, మనం దీనికి డైజెషన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. దీనికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. దీనికి అర్థం చేసుకోలేము, దీనికి తెలుసుకోలేము. ఈ భగవంతుడు ఈ ప్రకారంగా ప్రతికూలం ఇస్తారు, కానీ దీంట్లో చాలామంది సాధకులు, భక్తులు
ఫెయిల్యూర్ అయిపోతారు, స్టాప్ చేసేస్తారు. భక్తి లోపం కూడా అయిపోతుంది, నష్టం కూడా అయిపోతుంది, విడిచిపెట్టి వెళ్ళిపోతారు కూడా చాలామంది భగవంతుడికి. కానీ నిల్చోవాలి, ఆ బేస్మెంట్ మీద నిల్చుంటేగా మనం వైకుంఠ సుఖం, గోలోక సుఖం పొందగలం. లేదంటే అయితే ప్రతికూలమైనది ఏంటి చూడండి. ఛోటా హరిదాస్ ఠాకూర్ తెలుసా? ప్రతికూలానికి మనం నెగ్లెక్ట్ చేయడానికి చేయొచ్చు, కానీ అనుకూలానికి నెగ్లెక్ట్ చేయొచ్చు, కానీ ఎప్పుడు ప్రతికూలానికి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇదే పెద్ద శిక్ష. మనకి ప్రతికూలం వచ్చిందనుకోండి, మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది భగవంతుడు కావాలని మనకి ఇచ్చేది, దీనివల్ల భగవంతుడికి నేను ఇంకా దగ్గరవుతాను చెప్తున్నారుగా మనకి కుంతీదేవి. ఏంటి? విపతో సంతుతా శాశ్వత్ తత్ర తత్ర జగద్గురు. నాకు శాశ్వతమైన దుఃఖమయ్యేయండి, శాశ్వతమైన దుఃఖమయ్యేయండి. హే జగద్గురు, హే కృష్ణ, నాకు శాశ్వతమైన దుఃఖమేయండి. ఎందుకు దుఃఖం అడుగుతున్నారు అని అడుగుతారు. భవతో దర్శనం, నీ దర్శనం అవుతుంది. ఎప్పుడెప్పుడు అయితే నాకు దుఃఖం వస్తుందో అప్పుడు నీ దర్శనం అవుతుంది. సో వాటి దర్శనం అయితే ఏమైంది? అపునర్భవ దర్శనం. భవ అంటే ఏంటి? ఈ భవసాగరం. అపునర్భవం అంటే నేను మళ్ళీ ఈ భవసాగరానికి ఎప్పుడు దర్శనం చేసుకోను, చేసుకున్నానికి నాకు ఇంకా అవసరం లేదు, ఎప్పుడెప్పుడైతే మీకు దర్శనం చేసుకుంటున్నాను. అపునర్భవ దర్శనం, నాకు ఇంకా తిరిగి ఈ భవసాగరాన్ని రావడానికి అవసరం లేదు, ఎప్పుడైతే మీ దర్శనం చేసుకుంటాను. అందుకే నాకు విపతో సంతుతో నాకు శాశ్వతమైన దుఃఖాన్ని ఇవ్వండి, ఎందుకంటే దుఃఖంలో నేను మీ దర్శనం చేసుకుంటున్నాను. నాకు వృష్ణివంశం పైన మోహం ఉన్నదే, ఆ మోహాన్ని తీసేసేయండి, నాకు దుఃఖమయ్యింది. ఎటువంటి కుంతిదేవి అడుగుతున్నారు. అందుకే ప్రతికూలంలోని మనం భక్తి ఏదైతే వస్తామో, ఏది ఆర్తభావం, ఏ దుఃఖం, కన్నీరుతోని భగవంతుడితో మాట్లాడతాం, ఒంటరితనంగా ఉంటాం. అనుకూలం అనుకోండి, 10 మందితోని అభిమానంతో అహంకారంతో మనం ఉంటాం. ఎప్పుడు ఒంటరిగా ఉండలేము, ఎప్పుడు భగవంతుడితో మాట్లాడే అవకాశం ఉండదు. ఎప్పుడు చేతార మనసారా మనం భగవంతుడికి ప్రణామం కూడా చేయము అనుకూలమైన భక్తితో. నేను భక్తి చేశాను, నామం చేశాను, నాకు భగవంతుడు కృపా చేసేసారు, అనుకూలం చేసేసారు అని చెప్పేసి మనకి రోజు రోజుకి అభిమానం, అహంకారం పెరుగుతుంది, సంసార సుఖం పెరుగుతుంది తప్ప మనం ఆర్తభావంగా భగవంతుడికి 2 చేతులు జోడించి నమస్కారం కూడా చేయలేము ప్రతికూలమైన కృపాతో. కానీ అనుకూలమైన కృపాతో, ప్రతికూలమైన కృపాతోని భగవంతుడికి మనం సాష్టాంగం అనుకోండి, ప్రణామం అనుకోండి, ఏడుస్తూ అనుకోండి, ఒంటరిగా అనుకోండి, భగవంతుడితో మాట్లాడుతూ చేయొచ్చు. ఇది కేవలం ప్రతికూలంలోనే అవుతారు. అందుకే ప్రతికూలంలో ఎప్పుడైతే వచ్చిందో మనం భక్తులు ఎప్పుడు జడకూడదు, భయపడకూడదు. ఛోటా హరిదాస్ ఠాకూర్ సంగతి మనకు తెలుసు. ఛోటా హరిదాస్ ఠాకూర్ కీర్తనం చేస్తే మహాప్రభు ఇంకా అతను భావం తన్మయమైపోతుంది. ఎంత మధురైన స్వరం ఛోటా హరిదాస్ ఠాకూర్. కీర్తన చేస్తే మహాప్రభు స్వయంగా అష్టసాత్విక భావం వచ్చేస్తుండేది. తన తలకు పూలమాల, మహాప్రభు తనకు పూలమాల ఎన్నిసార్లు హరిదాస్ ఠాకూర్కి ఇచ్చారు, వస్త్రం, కండువా అనేకసారి. ఛోటా హరిదాస్ ఠాకూర్ ఏం కీర్తనం. అతని జీవితం అంతాను అనుకూలమైన కృపయే పొందారు మహాప్రభు నుంచి. ఏం కీర్తనం. కీర్తన సభలని ఛోటా హరిదాస్ ఠాకూర్ లేకపోతే ఆ కీర్తన సభ లేక ఉండేది, మహాప్రభు రుచి రాపోతుండేది అంతా. అయితే ఒకనాడు మహాప్రభు ప్రతి గృహస్థుల ఇంటికి వెళ్ళి ఏం చేసేవారు? భిక్ష చేసి. అదే గృహస్థ ఇంటికి వెళ్ళేవారు ఎవరైతే లక్షలు ఉంటుంది వాళ్ళకి, లక్షలు ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాకపోతే మామూలు చీఫ్ తక్కువ ఉన్న దగ్గరికి వెళ్తారు. లక్షలు ఏ లక్షలు? ఎవరైతే లక్షనామం చేస్తారో ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్తారు. 64 రౌండ్స్, 64 మాలలు. అందుకే భక్తి సిద్ధాంత ప్రభుపాద చెప్పారు 64 మాలలు. పూజారితో ఖచ్చితంగా 64 మాలలు చేయాలి. భక్తి సిద్ధాంత ప్రభుపాద చెప్పారు
లేకపోతే వాళ్ళ చేతను భగవంతుడు మీరు ఎంత ప్రయత్నించినా ఇచ్చినా కూడా తినరు వాళ్ళు. ఎందుకంటే మహాప్రభు వెళ్తున్నారు కదా, మహాప్రభు ఎవరింటికి వెళ్తున్నారు, ఎవరి దగ్గర తింటున్నారు, ఎవరైతే లక్షాధిపతి ఉంటారో, ఎవరైతే లక్షనామం చేస్తున్నారో. అందుకే కదా విష్ణుప్రియకి ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే బియ్యం తీసుకుండేవారు. హరే కృష్ణ 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 హరే హరే రామ్. ఈ రోజంతా ఎన్నిసార్లు మహామంత్రం చెప్పారో అన్ని బియ్యంతోనే ఉండేవారు. ఇలా ఒక పిడికి లేసేద్దాం అని చెప్పేసి కాదు, ఒక మంత్రం చెప్పి ఒక బియ్యం తీసుకున్నారు, ఎన్నైతే నక్కబెట్టారో ఆ బియ్యంతోనే వండుకొని వాళ్ళ తనకు అత్తగారు ఎవరు, సత్యమాత, మరి ముందు బ్రాహ్మణులకి ఇచ్చేవారు. మరి సత్కారం ఎవరైనా మహాపురుషులు ఎవరు దానికి ఏమంటారు, అతిథులకి ఇచ్చి ఎవరు మరి సత్యమాతకి ఇచ్చి మిగిలింది తినేవారు. అన్నిసార్లు ఆ బియ్యాన్ని పక్కన పెట్టాలి మహామంత్రంతో, ఆ బియ్యంతోనే ఉండాలి. మిగిలితే తింటారు, లేదంటే ఎప్పుడు సత్యమాతతో అయిపోతుండేది, ఎప్పుడు అతిథులతో అయిపోతుంది, దొరుకుతుండేది లేకపోతే కంగారు హరే కృష్ణ 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 రామ అలా కాదు, స్పష్టం హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇదే మహాప్రభు చెప్పి వెళ్ళారు. సో ఎవరైతే లక్షనామం చేస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళి భిక్ష చేసేవారు. మరి అందరూ గృహస్థులందరూ మా ఇంటికి రండి అని చెప్పేసి మహాప్రభుతో దివ్య పురుషుడు స్వయం భగవంతుడు. కానీ లక్షనామం చేసే మహాప్రభుకు తెలుసు ఎవరు లక్షనామం చేస్తున్నారు వాళ్ళ ఇంటికి. ఒకరోజు భగవాన్ ఆచార్య అని మహాభక్తులు, అతను మహాప్రభుకు పిలిచారు, మీరు ఈరోజు అతిథి స్వీకరించాలి. మహాప్రభుకు తెలుసు ఇతను లక్షనామం చేస్తారు, సరే వస్తా. కానీ ఆ భగవాన్ ఆచార్యకి అంత సమర్థత లేకపోండేది. మంచి బియ్యంతో, అప్పుడు అన్న ప్రసాదమే, ఇప్పుడు తను రోటీ ఇవన్నీ అన్నీ ఉన్నాయి, అప్పుడు అన్నం శ్రేష్టం. మరి మహాప్రభు బెంగాల్ ఒరిస్సాలో అంతా అన్నం, అన్నింటికి ఆంధ్ర కూడా అన్నమే ఎక్కువ. యూపీ ఇవన్నీ మధ్యప్రదేశ్ ఇవన్నీ రోటీ, అన్నం శ్రేష్టంగా ఉండాలి. అయితే అప్పుడు కోటా బియ్యం అనుకుండాలి ఇంట్లో ఉండేది, లేకపోతే ఇంకేదైనా మంచి రైస్ ఉండాలి. మహాప్రభు ఈరోజు వస్తున్నారు అని చెప్పేసి ఛోటా హరిదాసులకు చెప్పారు. ఒకవేళ చైతన్య మహాప్రభుకు అడుగుతాం అనుకోండి, రాధారాణి తనగా భావము, రాధాభక్తి, రాధారాణికి ఎవరు యథార్థంగా తెలుసు అంటే మహాప్రభుకి ఎప్పుడు చెప్పడం 3.5 అంటే 3.5 వ్యక్తులకి తెలుసు. మహాప్రభు దగ్గర 1000 మంది పరికరులు ఉండేవి. పరికరులు అంటే తెలుసా, భక్తులు వాళ్ళ దగ్గర అసోసియేట్స్ అందరూ ఉండేవారు 1000 మందిలో. కానీ మహాప్రభు అడిగారట, రాధారాణి గురించి యథార్థంగా ఎవరికి తెలుసు అంటే కేవలం 3.5 వ్యక్తులకే తెలుసు. ఈ జగత్తులో కేవలం 3.5. ఎవరెవరు? స్వరూప్ దామోదర్, రాయ్ రమానంద రాయ్, సిఖిమాయితి, వాళ్ళ తలక అక్క మాధవి. స్త్రీ కాబట్టి తనకి సగం అని చెప్పేసి సిఖిమాయితి అని చెప్పేసి ఒక సఖ, మహాప్రభు తలక సఖ. వీళ్ళు 3 వ్యక్తులు, స్వరూప్ దామోదర్, రాయ్ రమన్ రాయ్, సిఖిమాయితి. మెంతల తరగతి చెల్లెలు మాధవి ఆల్మోస్ట్ ఓల్డ్, 50+ అనుకుంటా, 55+. అందుకే 3.5 వ్యక్తులకి రాధారాణి గురించి యాజిటీస్గా తెలుసు, మహాప్రభు చెప్పారు. అయితే ఈ సిఖిమాయితి అనేది జగన్నాథ స్వామి తాలూకా ఆలయంలోని ఒక మంచి పోస్ట్లో ఉండేవారు. అతనికి రైస్ వచ్చేది జగన్నాథ్ టెంపుల్ నుంచే, మంచి రైస్ వచ్చేది. అయితే ఈ సిఖిమాయితి వెళ్ళి వాళ్ళ చెల్లికి ఇచ్చేవారు ఈ బియ్యం. అయితే మహాప్రభు ఈరోజు వస్తున్నారు ఎవరి దగ్గరికి? ఏం ఆచార్య? భగవాన్ ఆచార్య దగ్గర వస్తున్నారని చెప్పేసి భగవాన్ ఆచార్య హరిదాస్ గారు చెప్పారు, ఈరోజు మా ఇంటికి వస్తున్నారు, మహాప్రభు నుంచి మంచి రైస్ కావాలి, మీరు వెళ్ళి తీసుకురండి మాధవి దగ్గరికి వెళ్ళి. అంటే హరిదాస్ గారు మహాప్రభు వస్తున్నారు, ప్రసాదం పెట్టాలి, కరెక్టే, అయితే వెళ్తాను నేను మాధవి దగ్గరికి వెళ్తాను అని మాధవికి వెళ్ళి, మహాప్రభు వస్తున్నారు రైస్ చేయండి, ఎవరెవరు రైస్ ఇచ్చారు. రైసు
ఈ భగవాన్ ఆచార్య చక్కగా వండేరు, చక్కగా పరివేషణం చేశారు. మహాప్రభు దివ్యమైన ఆనందంతో తింటున్నారు. ఈ రైస్ని చూసి ఇంకా పొగుడుతున్నారు. అరే ఈరోజు ఏంటి ఇంత చక్కగా ఉన్నది, అన్నం అద్భుతంగా ఉన్నది, ఎవరు ఇచ్చారు, ఏంటి ఇది, ఎక్కడ తలవు చూడండి. మహాప్రభు చెప్తున్నారు ఏంటి, మహాప్రసాదే గోవిందే నామ బ్రహ్మణే వైష్ణవే స్వల్పపుణ్యం బతాం రాజ్యం విశ్వాసనైవ జాయతే शरीर विद्या जाल जड़ेन्द्र ताहे काल जीवे फैले विशेष सागरे तार मध्य जीवान लोभोय मोय सुध ताके जिते कठिन संसारे कृष्ण बड़ दयामय परिवार जीवाद शो अन्न प्रसाद दिला भाई से अन्नामृत पाओ శ్రీ శ్రీ రాధాకృష్ణ గుణగావం అంటారు. ఎప్పుడైతే మనం అన్నప్రసాదం తీసుకున్నామో ఆ ప్రసాదం తలక గుణం కూడా కీర్తించాలట. ఏ ప్రసాదం తిన్నా మన ఇవాళ గంజానం దొరికింది, కెచిడి దొరికింది, ఆ దృష్టికి పోకూడదు, చూడకూడదు. ఆ దృష్టి చూస్తే దోషం. కెచిడి మహాప్రభువు పెట్టింది మనం పెడుతున్నాం, మహాప్రభు పెట్టింది మనం తినాలి. ఏ ప్రసాదం అయినా ఎవరింటికి వెళ్ళినా ఏ ప్రసాదం తిన్నా కూడాను ఆ ప్రసాదాల గుణగణాలను కీర్తించాలంట. అప్పుడే ప్రసాదాల మహిమ పెరుగుతుంది, ఆ ప్రసాదం తలక డైజెస్ట్ అవుతుంది. ఇది ఎలాగున్నది, ఇది ఎలా ఉన్నది, దోషం కాదు, అది ఎలాగున్నా కూడాను అది కీర్తించాలి. అద్భుతంగా ఉంది, ఈరోజు ప్రసాదం అద్భుతంగా ఉంది. ఇది వైష్ణవ లక్షణం. ఎప్పుడు ప్రసాదానికి నిందించి ఇది ఉప్పు అయింది, ఇది కారం ఉంది, ఇది ఉప్పు తక్కువ ఉన్నది, ఇది కారం తక్కువ ఉన్నది, ఇది ఆయిల్ ఎక్కువ ఉన్నది, ఇవన్నీ చేసే వ్యక్తికి అడికి ఎప్పుడు కూడా ప్రసాదానికి విలువ తెలియదు. ఆ ప్రసాదం తినడం వల్ల అతనికి ఎప్పుడు కూడాను ఆ ప్రసాదం తనక కార్యము ఏదైతే చేయాలి శరీరంలో అది ఎప్పుడూ అవ్వదు. అందుకే ఏదైనా కూడాను ప్రసాదం తిన్నప్పుడు ప్రసాదం రాధాకృష్ణుడి గుణం ఎలా కీర్తిస్తామో ప్రసాదం గుణం అలా కీర్తించాలండి. మహాప్రభుతో గుణం కీర్తించడానికి చాలా శ్రేష్టం. ఆ అన్నాన్ని అట ఇటువంటి అద్భుతమైన గుణం కీర్తించేశారట. కీర్తించినప్పుడు అరే చాలా మంచిదే, ఇది నేను కావాలని పంపించాను. మా దగ్గర ఉన్న అన్నం వండితే మహాప్రభు ఎంత ప్రసన్నమై తినిపోదు. తింటున్నారు, చెప్పారు. ఇదంతా చోట హరిదాస్ ఠాకూర్ తనకు మహాత్మ. ఎందుకంటే భక్తులు చెప్పేస్తారు, చెప్పకూడదు, ఆ క్రెడిట్ నేను పొందాలి అని కాదు. ఇదంతా క్రెడిట్ మీరు అన్నం గురించి ఎంత పొగుడుతున్నారే, ఇది చోటా హరిదాస్. అరే చోటా హరిదాస్ అయితే వచ్చాడా? అవును. అతనికి ఎక్కడికి వచ్చింది? లేదు, మాధవి దగ్గర అక్కడే ఉంచేసి లెగిసిపోయి చేయి కడిగేసుకుంది హరిదాస్ చైతన్య మహాప్రభు. ఎంతైతే ప్రసాదం తిన్నారో అంత ప్రసాదంతో స్వయంగా లెగిసిపోయారు. ఎప్పుడైతే అన్నారో హరిదాస్ ఠాకూర్ వెళ్ళి మాధవి దగ్గరికి వెళ్ళి ఈ అన్నం తీసుకున్నారు, ఈ బియ్యం తీసుకొచ్చారని చెప్పేసి అప్పుడే మహాప్రభు వెంటనే ఎంత పొగుడుతుంటారు ప్రసాదానికి లెగిసి చేయి కడుక్కున్నారు. మహాప్రభు ఏంటైంది? ఇప్పుడే పొగుడుతుంటారు, ఎంత తింటుంటారు, ఇప్పుడు ఏమైంది? గంభీరాకి వెళ్ళిపోయారు. గంభీరాకి వెళ్ళి చెప్పేసి, ఏ గోవింద్ రా, ఈ రోజు నుంచి నా సభలోని కానీ నా తల ద్వారంలో కానీ ఛటా హరిదాస్ ఠాకూర్కి రాకూడదు. ఎందుకు ఈ కథ చెప్తాను తెలుసా? ప్రతికూలమైన కృప. ఇన్ని రోజులు పూలమాల వేసారు, ఇన్ని రోజులు కండువా వేసారు, వస్త్రం వేసారు, ఏం కీర్తన, ఏం అద్భుతం అండి, ప్రతి అనుకూలమైన కృప. ఈరోజు చూడండి బైక్ కట్ చేస్తున్నారు. ఎప్పుడు అతను చెప్పేసిండి హరిదాస్ ఠాకూర్కి నా సభలోని రాకూడదు, నా ముఖం చూడకూడదు, అతని ముఖం నేను చూడను. ఎప్పుడు అతను ఒక సాధు బ్రహ్మచారి స్త్రీ తాలూక దగ్గరికి వెళ్ళి అన్నం అడిగారు. చూడండి మహాపురుతాలకు కఠోరమైన నియమాలు. సన్యాసి అంటే సన్యాసితో పాటు ఉన్ని వ్యక్తులు కూడాను ఎప్పుడు కూడా స్త్రీ ఒక్కలుగాను మాట్లాడడం కానీ ఏ ప్రకారంగా కూడాను అది మహాప్రభు నచ్చదు. ఎప్పుడైతే చెప్పారో హరిదాస్ ఠాకూర్కి బైక్ కట్ చేయాలి. అరే అతనితో ముసిలా కూడా కొంచెం చెప్పారు, ఎవరైనా సరే అతను చెప్పేంటి సభలో రాకూడదు. మహాప్రభు ఛటా హరిదాస్ ఠాకూర్ చెప్తుంటారు స్వరూప్ దామోదర్ రాయడం ఏం లేదు, మహాప్రభు కృప చేస్తారు. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అయిపోతారు. అలాగా 1 year వెయిట్ చేశారట ప్రతికూలమైన. అప్పటి నుంచి ఛటా హరిదాస్ ఠాకూర్ తినిపోతుండేరు. ఎప్పుడైతే మహాప్రభు నాకు కృప చేయరు అప్పుడు నేను తినను సంకల్పం చేసి. స్వరూప్ దామోదర్ రాయరమణ వెళ్ళి మీరు ఇన్ని రోజులు అనుకూలమైన కృప తెలుసుకున్నారు, ఇప్పుడు మహాప్రభు ప్రతికూలమైన కృప, మీరు డైజెస్ట్ చేయాలి, మీరు తట్టుకోవాలి.
అని చెప్పారు. స్వరూప్ దామోదర్, రాయ రామాందర్ అందరూ వెళ్ళి అర్థం చేశారు. ప్రభు మీ ప్రసన్నం గురించి వెళ్ళారు, అతని గురించి వెళ్ళలేదు. అయినా ఏం మాట్లాడారు తనతో? మాధవితో మాధవి, సిక్కిమైతులక చెల్లి, రాధారాణి తను తప్ప ఇంకెవరు తెలియదు. అటువంటి భావంతో ఉన్న స్త్రీ, పోనీ భౌతిక జగత్తులో ఉన్న స్త్రీతో మాట్లాడారంటే ఏదో ఒకటి సిక్కిమైతులకు చెల్లి మాధవితో మాట్లాడు. ఎవరైనా సరే చూడండి ఎంత మహాపురుషి ట్రూల్స్. మహాప్రభు ఎప్పుడైతే బైకౌట్ చేసేసారో, మహాప్రభు తాలూకా గురువు ఎవరు? ఈశ్వరపురి పాద్ తాలూకా ఒక గురుభాయి. ఈశ్వరపురి తాలూకా గురుభాయి ఎవరు? ప్రేమానందపురి పాద్ వచ్చారు మహాప్రభు దగ్గర. ఎవరికి? రెఫరెన్స్ చేయడానికి ఛోటా హరిదాస్ ఠాకూర్ గురించి. ఎందుకంటే గురుభాయి ఇద్దరు ఒకటే అవుతారు, గురుతుల్యమే. వెళ్తే చైతన్య మహాప్రభు చాలా సన్మానం ఇచ్చారు. అరే గురుతుల్యం, ప్రభు కూర్చోండి, అనుగ్రహం చేశారు మీ దగ్గర, చెప్పండి ఏం ఆజ్ఞ. మీరు ఛోటా హరిదాస్ ఠాకూర్ గురించి కొద్దిగా ఆలోచించండి. అతను పాపం తిండు మానేశారు. అతను ఏ ప్రకారంగా ఉద్దేశం లేకుండాను మన మాధవి దగ్గరికి వెళ్ళారు. అది మీ గురించే బియ్యం తీసుకున్నానికి వెళ్ళారు. మరో మాట లేదు. చెప్తున్నారు మహాప్రభు చెప్తున్నారు, స్త్రీ తలక కర్ర బొమ్మ కూడా చూడకూడదు. ఎవరండి ఉండగలరు మహాప్రభు దగ్గర? స్త్రీ తలక కర్ర బొమ్మ చూసినా కూడా దోషమే. మీరు ఇంకా చెప్తున్నారు మాధవి సంగతి విడిచిపెట్టండి. చాలా వరకు ప్రయత్నించారు. ఎవరు? ప్రేమానందపురి పాద్. మీరు గురుతుల్యం, నేను మీకేం చెప్పలేను, మీ ఆజ్ఞాన్ని నేను పాలిస్తున్నాను, శిరోధర చేస్తున్నాను. మీరు ఛోటా హరిదాస్ గారికి ఈ సభలో రమ్మని చెప్పండి. నేను నా బెడ్డింగ్ పట్టుకుని వెళ్ళిపోతున్నాను అదార్నాథ్. మీరు నాకు నేను మీ వాక్యాన్ని అవజ్ఞ చేయలేదు. అతను రానేయండి, నేను వెళ్ళిపోతాను అదార్నాథ్కి, నేను పూరిలో ఉండను అని బయలుదేరిపోయారు. కమాండలో మొత్తం వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? అదార్నాథ్కి. నేను పూరిలో ఉండను, ఎందుకంటే ఛోటా హరిదాస్ నేను అనుకూలం ఎక్కడ ప్రవేశించాలంటే. అంత స్ట్రిక్ట్ రూల్స్. అయితే అప్పుడు అందరూ ప్రేమానందపురి పాద్ లేదు, మీ ఇష్టం, మీరు ఎలా చేయాలనుకుంటారు చేయగలి, మీరు ఎక్కడే ఉండండి పూరిలో. హరిదాస్ ఠాకూర్ ఇది విని, ఛోటా హరిదాస్ ఠాకూర్ విని వెళ్ళిపోయారు. అక్కడికి హరిద్వార్కి వెళ్ళిపోయారు. మహాప్రభు దగ్గర ఉండి మహాప్రభు చూడకుండాను, మహాప్రభు దగ్గర కీర్తన చేయకుండా నేను అక్కడ ఉండలేను అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? హరిద్వార్కి వెళ్ళి భిక్ష ఆడుకొని ఉన్నారు. అక్కడ త్రివేణి సంఘంలోని హరిదాస్ ఠాకూర్ ఏం చేశారు? ఆ త్రివేణి సంఘంలో నీళ్ళు పట్టుకొని, నాకు ఇంకో జన్మం ఉంటే మహాప్రభు తాలూకా సేవ, మహాప్రభు దగ్గర నేను కీర్తన చేయాలి, లేకపోతే నేను ఈ మహాప్రభు త్యాగం చేసే ఈ శరీరం నాకు వద్దని చెప్పేసి ఆ గంగోత్రి త్రివేణి సంఘంలోని శరీరాన్ని విసర్జనం చేసేసారు. మహాప్రభు ఆ రోజు పూరిలో కూర్చున్నారు. స్వరూప్ దామోదర్, రాయరామందరూ కూర్చున్నారు. ఎప్పుడైతే ఇతను వెళ్ళిపోయారో, ఈరోజు వైకుంఠానికి ఇలా అధికారం అయిపోయారు. ఎవరు? ఛోటా హరిదాస్ ఠాకూర్. ఏంటి వైకుంఠాన్ని? ఇది ఎవరికి తెలియదు. ఏంటయింది? అతను వెళ్ళి అక్కడ శరీరం విడిచిపెట్టేశాడు. ఈరోజు వైకుంఠాలని సుఖం ఇస్తున్నాడు, నాకు గోలోకంలో సుఖం ఇస్తున్నారు మహాప్రభు అంటున్నారు. అంటే ఇది దాని అర్థం ఏంటి? ప్రతికూలమైన కృప, అనుకూలమైన కృప. అంటే ప్రతికూలం చనిపోతామనేది కాదు, జీష్ని తీసుకోవాలి. అంత విరోహం, మహాపురుతలకు విరోహం అంత ఉండేది ఛోటా హరిదాస్ ఠాకూర్. మహాప్రభు త్యాగం చేసే శరీరం నాకు వద్దు అని చెప్పేసి. మరి మనకు అంత విరోహం ఎక్కడ ఉన్నది? ఏదో చిన్న బాధ వచ్చింది, కష్టం వచ్చింది, మాన సన్మానం పోయిందని చెప్పేసి విరోహంతో చనిపోవడం కాదు. మహాప్రభు ఈ విధానంగానూ అనుకూలమైనది, ప్రతికూలంగానూ అనుగ్రహం చేస్తారు. ఇది ఛోటా హరిదాస్ ఏది చేశారో అది ప్రతికూలమైన కృప. దానివల్ల కీర్తనతో, అతని కంఠంతో, అతని నామంతో ఒకవేళ అభిమానం, అహంకారం పెరిగిపోతుంది అతనికి, నేమ్ అండ్ ఫేమ్. అందుకే అతనికి ప్రతికూలమైన కృప చేయాలి అని దారి మళ్లించేసేది. మరి తన నియమాన్ని పాటించేది.
మహాప్రభుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మహాప్రభు లీలాల్ని అర్థం చేసుకోవడం చాలా గంభీరమైనవి. ఒక సాధకుడు, ఒక భక్తుడు మహాప్రభు లీలాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో అప్పటివరకు భాగవతాన్ని ఎప్పుడు అర్థం చేసుకున్నారు, భక్తి ఎప్పుడు చేయలేదు. అందుకే మహాప్రభు లీల అతి అద్భుతమైన లీలలు. సో ఈ ప్రకారంగా కొన్ని ప్రతికూలమైన లీలల్ని మనం రేపు కొంత తెలుసుకుందాం. మరి ఇంకెంతమందికి నిత్యానంద ప్రభు కూడా చేసేది కొంతమందికి. సో ఎందుకు రీఫ్రెష్ అవుతుంది, రాముడి తాలూకా చాలా వరకు మనం కథ విన్నాం. ఇప్పుడు కృష్ణుడి తాలూకా కథ వింటాం ఇంకా 2 డేస్లోని. కొద్దిగా రిలీఫ్, మహాప్రభు కొద్దిగా గ్యాప్ ఇస్తే మహాప్రభు మనకి మన హార్ట్ని ప్యూరిఫై చేస్తారు, మన బ్రెయిన్ని ప్యూరిఫై చేస్తారు. భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి భగవంతుడి యొక్క కృష్ణ తాలూకా బాల్యలీలని అర్థం చేసే జ్ఞానము, బుద్ధి, కృప, అనుగ్రహాన్ని మనకి ఇస్తారు. కాబట్టి కొంతసేపు మహాప్రభు గురించి ఆలోచిద్దామని ఈ 2 డేస్ మహాప్రభు గురించి ఆలోచిద్దాం. సో ఈ ప్రకారంగా ప్రతికూలమైన కృప చేసి హరిదాస్ ఠాకూర్కి అనుగ్రహం చేశారు. మరి మహాప్రభు లీల ఎవరైతే వింటారో వాళ్ళ తాలూకా పాదాన్ని కడిగి, వాళ్ళ తాలూకా పాద రుజం మన మస్తక తాలూకా భూషణం అని అంటారు కృష్ణదాస్ కబీరాజ్ గోస్వామి మహారాజ్. ధన్యం మహాప్రభు లీలాలు అర్థం చేసుకోవడం చాలా ధన్యం. మహాప్రభు తాలూకా కృపాని అర్థం చేసుకోవడం ధన్యం. మహాప్రభు అద్భుతమైన, మనం అవకాశం వస్తే మహాప్రభు గురించి ఇంకా అద్భుతమైన లీలాల్ని మొదటి నుంచి ఎలాగైతే రాముడి తాలూకా బాల్య చరిత్ర నుంచి చేసుకున్నాం, అలాగా మహాప్రభు తాలూకా బాల్య చరిత్ర నుంచి మనం మొత్తం సన్యాసి లీల వరకు మనం తెలుసుకుందాం. దానికి బాల్ఖండ్ నుంచి ఉత్తరాఖండ్ అలాగ ఉన్నదో అలాగా చైతన్య చరితామృతను మధ్యఖండ, అంతఖండ, ఆదిఖండ అనేది ఉంటుంది. అది 3 భాగాలుగా తయారు చేశారు. ఆ 3 భాగాలు కూడా మనం తెలుసుకుందాం. విధానంగాను ప్రతికూలమైన, చూడండి ఎప్పుడైనా భక్తిలోని ప్రతికూలమైన అనుగ్రహం వచ్చిందంటే భగవంతునికి విడిచిపెట్టడం కాదు, భగవంతుని నామాన్ని విడిచిపెట్టడం కాదు. కష్టంలోనే, దుఃఖంలోనే, బాధలోనే మనం భగవంతుడికి ఎక్కువ దగ్గర అవ్వాలి. విఘ్నంలోనే మనకి అతి దగ్గర అవుతారు భగవంతుడు. మరి భౌతికులని ఏదైతే విఘ్నం ఉన్నదో ఆ విఘ్నం అంతా భగవంతుడికి తన దగ్గర చేయడానికి మనకి విఘ్నాలు విడిచిపెట్టకూడదు. అందుకే భగవంతుడి తన అనుగ్రహం ఎవరికి ఎప్పుడు ఎలాగ అవుతుంది అనేది మనం ఇది అర్థం చేసుకోవడం చాలా కృప, అర్థం చేసుకోవడం చాలా కష్టం. నిత్యం నిరంతరంగా భగవంతుడి తనకు అనుగ్రహం మనందరికీ ఉండాలి. ప్రతికూలమైనది అనుకోండి, అనుకూలం అనుకోండి, ప్రతికూలమై ప్రతికూలాన్ని మనం ఎలాగ డైజెషన్ చేసుకోవాలో అర్థం చేసుకోవడం తనకు శక్తి మహాప్రభు మనకి ఇవ్వాలని ఈ కథాన్ని ఇక్కడ విరామం చేస్తూ వంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.